సహచర ఎమ్మెల్యేలు అదే రకంగా అడ్వైజర్ గారు వేం నరేందర్ రెడ్డి గారికి ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహిస్తున్న కేఎల్ఆర్ గారికి జిల్లా పార్టీ అధ్యక్షులు జిల్లా పరిషత్ చైర్మన్లు మొన్ననే కొత్తగా ఎన్నుకోబడ్డ కార్పొరేషన్ చైర్మన్లు ఆడబిడ్డలు ఇంకా కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల్లో ఉన్న నాయకులు ఉన్నారు. వారందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. ఈ నెల 6వ తారీఖు అంటే ఇవాళ 3వ తారీఖు మధ్యలో 2 రోజులుంది. ఇప్పుడు మనం రాహుల్ గాంధీ గారి ప్రాంగణం నుంచి రాజీవ్ గాంధీ గారి ప్రాంగణం నుండి తెలంగాణ జనజాతర సభ ద్వారా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఉన్న మేనిఫెస్టోని గౌరవ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారు, మన అందరి అభిమాన నాయకులు రాహుల్ గాంధీ గారు, మన అందరి అభిమాన నాయకురాలు ప్రియాంక గాంధీ గారి సమక్షంలో పెద్దలు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కేబినెట్ మంత్రులు, ఇంకా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు చాలామంది ఈ సభకి 6వ తారీఖు సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ సభకి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మారుమూల ప్రాంతాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు, కాంగ్రెస్ పార్టీని బలపరిచిన వాళ్ళు, బలపరచబోతున్న వాళ్ళు, కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపే ప్రతి ఒక్కరూ లక్షలాది మంది ఇందాక కేఎల్ఆర్ అన్న చెప్పినట్లు ఇదే వేదిక ద్వారా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే 6 గ్యారంటీలు ఇదే ప్రాంగణం నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారు, ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు తెలంగాణ ప్రజలకి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల ప్రకారం ఈ వేదిక ద్వారా చేసిన హామీలని తెలంగాణ ప్రజలు మద్దతు తెలుపుతూ గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు ఏ విధంగా పట్టం కట్టారో మనకు తెలియంది కాదు. అదే రకంగా రేపు జాతీయంగా జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో మన నాయకుడు రాహుల్ గాంధీ గారు జూన్ 6వ తారీఖు నాడు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు అనడానికి ఈ వేదికే సాక్ష్యం. ఏవైతే ఆనాడు 6 గ్యారెంటీలు చేస్తామని చెప్పి ప్రజల దీవెనలతో, ప్రజల ప్రేమ అభిమానంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన కొన్ని గంటల్లోనే ఇచ్చిన 6 గ్యారెంటీలని 2 గ్యారెంటీలని ప్రజలకు అందించిన ప్రభుత్వం మీ ఇందిరమ్మ ప్రభుత్వం. మళ్ళీ 40 రోజులు తిరగక ముందే మళ్ళీ 2 గ్యారెంటీలని ప్రభుత్వం, మీరు దీవించిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. 75 రోజులు నిండక ముందే 5వ గ్యారెంటీ అయిన ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని రాముల వారి సాక్షిగా భద్రాచలంలో కూడా మనం లాంచింగ్ చేసుకున్నాం. అంతేకాదు ఈ 5 గ్యారెంటీలతో పాటుగా హామీలు ఇవ్వని అనేక సంక్షేమ కార్యక్రమాలను కూడా ఈ గడిచిన 100 రోజుల్లో ప్రజలకి ఇప్పించిన ప్రభుత్వం, మీరు నమ్మి విశ్వసించిన ప్రభుత్వం, మీరు దీవించిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు ఏదైతే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో ఏవైతే ఇందిరమ్మ ఇళ్లు కట్టి
కట్టిన ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన సుమారు 16 లక్షల ఇళ్లకు సంబంధించిన డాక్యుమెంట్లు ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్లన్నీ గత ప్రభుత్వం ముడ్డు కింద పెట్టుకుంటే మీ ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న రాముల వారి సాక్షిగా ఆ హామీ పత్రాలన్నిటినీ ఈ 16 లక్షల రైతు ఏదైతే ఈ 16 లక్షలకు సంబంధించిన ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను మీకు తిరిగి ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టింది మీ దీవెనలతో ఉన్న ఇందిరమ్మ ప్రభుత్వం. ఇదన్నీ ఎందుకు చెప్తున్నానంటే గడిచిన కొద్ది రోజుల నుంచి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఏ దీవెనలతోనైతే మీ ఇందిరమ్మ రాజ్యం వచ్చిందో, ఏ ప్రేమ అభిమానాలతో అయితే మీరు కోరుకున్న మార్పు తీసుకొచ్చి మీ మనసుల్లో ఉన్న ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్న తర్వాత గత ప్రభుత్వంలో ఏవైతే అరాచకాలు, అక్రమాలు, దోపిడీలు, కొల్లగొట్టిన ఆస్తులు, భూదందాలు, ధరణి అనే కార్యక్రమం చాటున ఏవైతే పేదవాళ్ల భూములు కొల్లగొట్టారో, ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్ళు ఇస్తున్నామని ఒక మసిబూసి మారేడుకాయను చూపించి ఆ నీళ్ళిచ్చే వంకతో ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని, ఇరిగేషన్ శాఖలో జరిగిన అవినీతిని, అదే రకంగా విద్యుత్ శాఖలో కొనుగోళ్లలో విద్యుత్ ప్రాజెక్టులో జరిగిన అవినీతిని, రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితుల మీద శ్వేతపత్రాలని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ప్రజలకి మీ ఇందిరమ్మ ప్రభుత్వం తెలియజేసిన సంగతి కూడా మీకు తెలియంది కాదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం రాకముందు మేము అనుకున్నాం సుమారు ఒక 5 లక్షల కోట్ల అప్పులు చేస్తుంటారేమో గత ప్రభుత్వ పెద్దలు అని. కానీ తీరా లెక్కలు చూస్తే తెలిసింది ఎంతయా అంటే 7 లక్షల కోట్ల పైగా గత ప్రభుత్వం అప్పులు చేసింది అనేది నగ్న సత్యము అనేది అసెంబ్లీ సాక్షిగా మీ అందరికీ కూడా ఈ ప్రభుత్వం శ్వేతపత్రం ద్వారా మీకు తెలియజేయటం జరిగింది. అంతేకాదు కాళేశ్వరం పేరుతో ఏవైతే 1,00,000 కోట్ల పైగా ఇరిగేషన్ సెక్టర్లో దోచుకున్న సొమ్ముని మన ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు ఉత్తమ కుమార్ రెడ్డి గారు ప్రత్యక్షంగా మీ కళ్ళకి కొట్టొచ్చే విధంగా ఇరిగేషన్ శాఖలో ఏ రకంగా అవినీతి చేశారో కూడా మీకు చూపించారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కూడా ఏదైతే ఆర్థిక పరిస్థితులు గత ప్రభుత్వంలో ఏ రకంగా అయితే చివరికి పేదవాడికి CMFR ద్వారా ఇచ్చే చెక్కుల్లో కూడా ఎలా అవినీతి చేశారో మీకు కళ్ళకి కొట్టొచ్చినట్లు ఈ మధ్యనే మీ అందరికీ చూపించడం జరిగింది. ఇలా చెప్పుకుంటా పోతే గత గడిచిన ప్రభుత్వంలో 10 సంవత్సరాలలో ఏ మాయ మాటలు చెప్పి నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఆనాడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 3 అంశాలను విస్మరించి దోపిడీనే ఏజెండాగా పెట్టుకొని తెలంగాణ ప్రజలను మభ్యపెడుతూ తెలంగాణ సొత్తుని కొల్లగొడుతూ మళ్ళీ 3వ అధికారంలోకి రావాలని వారి కలల్ని తెలంగాణ ప్రజలు కలల్లాగానే మిగిల్చడమే కాదు వారి మనసులో ఉన్న ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు. ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే అంటే ప్రమాణ స్వీకారం జరిగిన సందర్భంగా గవర్నర్ గారు వారి ప్రసంగంలో అసెంబ్లీ సాక్షిగా దాని మీద డిబేట్ జరిగితే మొదటి రోజు నుంచి వారి పదవి పోయింది అని కాంగ్రెస్ పార్టీ మీద ఉండే నాయకుల మీద, కాంగ్రెస్ని అభిమానించే ప్రజలని ఏ రకంగా వారు దూషించారో అసెంబ్లీ సాక్షిగా మీరు చూశారు. అంటే గడిచిన 10 సంవత్సరాలలో వారు దోచుకున్న దాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కేబినెట్ మంత్రులం, ఎమ్మెల్యేలం మేమందరం అనేక పర్యాయాలు అనేక వేదికల మీద దాన్ని ప్రత్యక్షంగా చూపించాం. ఏ సంఘటనలో ఎలా దోచుకున్నారు, ఏ వ్యవహారంలో ఎలా దోచుకున్నారు, ఎలా దాచుకున్నారు అనేది ఆధారాలతో చాలా మేము చూపించాం. అంతేకాదు మీ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రతి దాన్ని మీ ముందే ఉంచాలి అని ఏదైతే 2 కమిషన్లను మొన్న వేశాం, అది ఒకటి
కాళేశ్వరం మీద జ్యుడిషియరీ కమిషన్ ని రిటైర్డ్ జడ్జి గారి చేత, అదే రకంగా విద్యుత్ శాఖ మీద మరొక కమిషన్ ని కూడా వేయటం జరిగింది. కమిషన్ నామమాత్రంగా వేయటమే కాదు, తప్పకుండా తప్పు చేసిన ప్రతి వారిని, దోచుకున్న ప్రతి వారిని, ప్రతి పైసాతో సహా ఈ రాష్ట్ర ప్రభుత్వం కక్కించి పేదవాడికి ఇవ్వాలన్నది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ఆ దిశలోనే ఈ గడిచిన 100 రోజులు కానీ 105 రోజుల్లోనే కానీ మీ దీవెనలతో ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ప్రజాపాలన కార్యక్రమాన్ని మీ దగ్గరికి తీసుకొచ్చి మీ నాయకత్వంలో మీ అందుబాటులో ముఖ్యమంత్రి గారితో సహా మంత్రులమైన మేమందరం ఎమ్మెల్యేలం నిత్యము మీకు అందుబాటులో ఉంటూ మీ కష్టాలలో పాలు పంచుకుంటూ నిత్యము మీ సేవలు చేస్తూ ఉన్న ప్రభుత్వం ఈనాడున్న ప్రభుత్వంలో ఉన్న మేమందరం. నిన్న మొన్న చూసాం, మళ్ళీ ఎన్నికలు వచ్చాయనేసరికి వేదిక మీదకి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీలో ఉండే మాజీ మంత్రులు, మాజీ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఏ రకంగా అవాకులు చవాకులు పెడుతున్నారో, కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది అంటారు, కాంగ్రెస్ వచ్చింది మంచినీళ్ళు కూడా ఇవ్వలేము అంటున్నారు. వారికి ఈ వేదిక ద్వారా కొన్ని ప్రశ్నలు నేను ఈ వేదిక ద్వారా వారిని అడగదలుచుకున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చింది డిసెంబర్ 7వ తారీఖు నాడు. మేమందరం ప్రమాణ స్వీకారం చేసింది ఎమ్మెల్యేలుగా డిసెంబర్ 9వ తారీఖు నాడు. అంటే డిసెంబర్ నుంచి ఒక్క వర్షపు చుక్కైనా తెలంగాణ రాష్ట్రంలో పడ్డదా? ఏదైతే ఈనాడు ఆధారాలతో సహా చూపిస్తాం. సెప్టెంబర్ 5వ తారీఖు నాడు ఆనాడు 3 మ్యాన్ కమిటీ ఏదైతే ఒక రిపోర్ట్ ఇచ్చింది, ఆ రిపోర్ట్లో చాలా స్పష్టంగా చెప్పింది, సుమారు 56% ఈ సంవత్సరం వర్షపాతం తక్కువగా పడ్డది రాష్ట్రంలో. అటు గోదావరి పరివాహక ప్రాంతంలో, ఇటు కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉండే సుమారు 14 రిజర్వాయర్లలో నీరు చాలా తక్కువగా ఉంది. నీటికి తాగునీరుకే పెద్ద సమస్య వచ్చే పరిస్థితి ఉంది. నీటిని జాగ్రత్తగా వాడుకోవాల్సి ఉంది అని ఈరోజు నేను చెప్పటం కాదు, వాళ్ళకి తొత్తైన నమస్తే తెలంగాణ పేపర్లో, నమస్తే తెలంగాణ పేపర్ వారి తొత్తు పేపర్ అయిన ఈ తొత్తు పేపర్లోనే అక్టోబర్ నెలలోనే హెడ్లైన్ బ్యానర్ ఐటమ్ కింద రాసిన విషయాన్ని వాళ్ళు మర్చిపోతున్నారా? అది వారి ప్రభుత్వంలో ఉన్న టైంలో రాసిన ఆర్టికల్ ఇది. ఆనాడు ఏదైతే మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ 3 మ్యాన్ కమిటీ కానీ, అదే రకంగా కేఆర్ఎంబి కమిటీ కానీ చాలా డీటెయిల్గా రిపోర్ట్లు ఇచ్చింది. ఆ రిపోర్ట్లలో ఈ సంవత్సరం నీటి ఎద్దడుంది. 7వ తారీఖు నాడు, 6వ తారీఖు నాడు, 9వ తారీఖు నాడు అక్టోబర్ నెలలో 3 రిపోర్ట్లు ఇచ్చారు. చాలా స్పష్టంగా నీటి లభ్యత మీద చాలా డీటెయిల్గా ఇచ్చారు. తాగునీరు సమస్య ఉంది, సాగునీరుకి ఇబ్బంది కష్టంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఉన్న నీటిని జాగ్రత్తగా వాడవలసిన అవసరం ఉంది అని మీరు అధికారంలో ఉన్ననాడు మీ అధికారులే లెటర్లు రాశారు. దీనికి కాంగ్రెస్ పార్టీకి ఈ కరువుకి ఏ రకంగా రంకు అంటగడుతున్నారు అని ఈ వేదిక ద్వారా ఆ మాజీ మంత్రులని, ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నాను. మీరు అధికారంలో ఉండి, అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎలగబెట్టిన గొప్పతనాలని మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు వీటికి జోడు అదనంగా కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న నీళ్లు ఆ బ్యారేజీలు డ్యామేజ్ అవటం వల్ల వీటికి జోడు గోదావరి బేసిన్కి సంబంధించిన నీళ్లు కూడా మొత్తం కిందికి వదిలేసినారు మీరు. అంటే మీ ప్రభుత్వంలోనే మీరు చేసిన నిర్వాహక వల్లనే తాగునీటికే సమస్య ఉన్నది అనేది ఆనాడు అధికారులు గమనించారు అనేది మీరు ఎలా విస్మరించి
కొత్తగా వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద, ప్రజల్లో దీవించిన ఈ ఇందిరమ్మ రాజ్యం మీద మీరు ఎలా ప్రశ్నిస్తున్నారు అని ఈనాడు ప్రశ్నిస్తున్న మాజీ మంత్రులందరినీ ఈ వేదిక ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను. అంతేకాదు, ట్యాపులు తిప్పటం అంటున్నాడు ఒక మంత్రి గారు, గత మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు. వారిని ఈ వేదిక ద్వారా ఒకటే అడుగుతున్నాను. సుమారు 45,000 కోట్లు ఖర్చు పెట్టి మిషన్ భగీరథ అనే పెద్ద అద్భుతమైన కార్యక్రమాన్ని చేశామని అనేక గొప్పలు చెప్పుకున్నారయ్యా. మరి మీరు 45,000 కోట్లు మీ ప్రభుత్వంలో ఖర్చు పెడితే, మీరు దూరదృష్టి ఈ 45,000 కోట్లు ఖర్చు పెట్టేనాడు మీకు ఉండి ఉంటే, ఇప్పుడు ఇంకా మార్చిలోనే ఉన్నాం మనం. ఏప్రిల్ వచ్చి 2 రోజులైంది. ఏప్రిల్ 2వ తారీఖుకే నీటి ఎద్దడి ఎలా ఉంటే, మీరు 45,000 కోట్లు ఖర్చు పెట్టి చేసినమనుకుంటున్న మిషన్ భగీరథ ఏ రకంగా తెలంగాణ ప్రజలకి ఉపయోగపడుతుందో ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆ ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టలా. మేము కట్టిన దాన్ని కట్టామని చెప్పాం. కట్టన ప్రాజెక్టుని ఏ రోజు కూడా మేము కట్టామని మీలాగా ఎచ్చులు చెప్పుకోలే, మీలాగా ఎచ్చులు మాట్లాడలే. చేసిన పనిని చేసినట్లు చెప్పుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు కూడా చేసిన దాన్నే చెప్పుకుంటున్నాం. మీరు ఆనాడు గొప్పలు చెప్పిన మిషన్ భగీరథ ఈనాడు గ్రామీణ ప్రాంతంలో సామాన్య ప్రజలకి మంచినీరు ఇవ్వలేని దుస్థితి ఉందంటే, మీరు కట్టిన మిషన్ భగీరథలో ఏ రకమైన అవినీతి జరిగిందో, ఎన్ని వేల కోట్ల అవినీతి జరిగిందో ఇలా ఏ మారుమూల గిరిజన ప్రాంతానికి వెళ్ళినా మీరు చేసిన గొప్పతనం స్పష్టంగా ఈనాడు తెలంగాణ ప్రజలకి కనిపిస్తుంది. మీరు చేసిన దరిద్రాన్ని, మీరు కూడగట్టిన దరిద్రాన్ని ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద, మా నాయకుడు రేవంత్ రెడ్డి గారి మీద మీరు ఏవైతే మాట్లాడుతున్నారో ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నామని కూడా ఈ వేదిక ద్వారా వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. ఇక పంటలు ఎండుతున్నాయంటున్నారు. ఏనాడైనా మీ ముఖానికి మీరు పరిపాలించిన 10 సంవత్సరాలలో ఎండిన పంటకి 1 ఎకరానికైనా 1 రూపాయి మీరు ఇచ్చారా అని ఈ వేదిక ద్వారా గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలను ప్రశ్నిస్తున్నా. అన్నమో రామచంద్ర అన్న రైతన్నని ఏ రోజైనా మీరు ఆదుకున్నారా అని ఈ వేదిక ద్వారా ప్రశ్నిస్తున్నా. ఈనాడు రైతుల పంట ఎండిందని ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఏదో ఆర్భాటంగా మీరు చేయాలని చూస్తున్నారు. ప్రతిదీ రైతన్న గమనిస్తానే ఉన్నాడు. రైతుల చాటున మీరు ఇరిగేషన్ సెక్టార్లో కానీ, లేకుంటే మార్కెటింగ్ సెక్టార్లో కానీ చిట్ట చివరికి మా యాదవన్నలకు ఇస్తున్న గొర్రెలతో సహా దోచుకున్న ప్రభుత్వం మీ ప్రభుత్వం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ, కాంగ్రెస్ లో ఉండే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కానీ, మిగతా మంత్రుల్ని కానీ అనే నైతిక హక్కు మీకు లేదని ఈ వేదిక ద్వారా మిమ్మల్ని మరొక్కసారి ప్రశ్నిస్తున్నా. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది, ఈ ప్రభుత్వానికి ఆలోచన ఉంది, ఈ ప్రభుత్వానికి దూరదృష్టి ఉంది. ఇచ్చిన 6 గ్యారంటీలనే కాదు, ఇవ్వని అనేక సంక్షేమ కార్యక్రమాలని ఈ ప్రభుత్వం చేయటానికి చిత్తశుద్ధి చేస్తుంది. ఎన్ని అప్పులు చేసినా అప్పులు చేశారు అని కుంటిషాకు ఈ ప్రభుత్వం చూపించే ఉద్దేశం లేనే లేదు. ఈ మధ్య ఒక వేదికలో ఒక మంత్రి అంటున్నాడు, మాజీ మంత్రి అంటున్నాడు, మా ముఖ్యమంత్రి గారు డిసెంబర్ 9వ తారీఖు నాడే రైతన్నలకి 2 లక్షల రుణమాఫీ చేస్తామని. బరాబర్ ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ ప్రభుత్వం రైతన్నకి ఇస్తున్న 2 లక్షల రూపాయల రుణమాఫీని చేర్చి చూపిస్తుంది. అంతేకాదు, ఇచ్చిన రైతన్నలతో పాటుగా 6 గ్యారంటీలని ప్రతి ఒక్క అంశాన్ని, ఏదైతే ఇండ్ల స్కీమ్, ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ ఉందో, ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం
4,50,000 ఇళ్ళు ఇస్తున్నాం. ప్రతి సంవత్సరం మళ్ళా ఎలక్షన్ వచ్చే టైం వచ్చేసరికి ఏ గ్రామానికి వెళ్ళినా రచ్చబండ దగ్గర మీటింగ్ పెట్టి ఇందిరమ్మ ఇళ్ళు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా చేతులు ఎత్తండి అని అడిగితే ఏ ఒక్కళ్ళు కూడా మాకు అవసరం లేదు, మా అందరికి వచ్చినాయి అని చెప్పే విధంగానే ప్రజలు ఉండే విధంగా, ప్రజలు కోరుకునే విధంగా, ప్రజలు మెచ్చుకునే విధంగా ఇందిరమ్మ లాంటి ఇళ్ల లాంటి స్కీమును కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నదనేది గత ప్రభుత్వంలో ఉండే పెద్దలు గమనించాలి. అంతేకాదు అనేక వాక్కులు చవాక్కులు, కరప్షన్కి కింగులైన వాళ్ళు, కరప్షన్కి మారుపేరైన గత పెద్దలు కరప్షన్ ఎలా చేయాలనో తెలంగాణ ప్రజలకు నేర్పిన గతంలో ఉన్న మాజీ మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు ఒక ఏళ్ళు ఈనాడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి చూపిస్తున్నారు. 100 రోజులు పూర్తయింది మా ప్రభుత్వం వచ్చి. ఒక ఏళ్ళు 100 రోజుల్లో మాకెళ్ళి చూపిస్తే 4 ఏళ్ళు 10 సంవత్సరాలు మీరు ఏం చేశారో మీరే అర్థం చేసుకోండి. కరప్షన్కి కింగులు మీరు, కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులు కాదు. అలాంటి ఆలోచన లేదు. ప్రజల పక్షాన పోరాటం చేసే నాయకులు, ప్రజల పక్షాన నిలబడే నాయకులు, ప్రజలకి మద్దతుగా ఉండే ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అని గమనిస్తాలని తెలుపుతూ, విమర్శ చేయటానికి ముందు రైతన్నల మీద చెప్పారు. 200 మంది చనిపోయినట్టు ఒక బోగస్ సంఖ్యను చూపిస్తున్నారు. మీరు చూపించమని మా రేవంత్ రెడ్డి గారు సవాల్ ఇసిరారు. 24 గంటలైంది, కనీసం ఆ విషయాన్ని స్పందించట్లేదంటే మీ యొక్క గ్లోబల్ ప్రచారం, మీ అబద్ధాలు, మీ మాయమాటలు మళ్ళీ తెలంగాణ ప్రజలని మభ్యపెట్టి పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధి పొందాలి అని మీ ఆలోచన ఏదైతే ఉందో, తెలంగాణ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో కర్రు కాల్చి ఒకసారి ఓతబెట్టారు. మళ్ళీ ఈ పార్లమెంటు ఎన్నికల్లో 2 కర్లు కాల్చి ఓత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలుపుతూ, మాట్లాడటానికి ముందు, మాటకి ముందు వెనక ఒక్కసారి ఆలోచించండి. ఫోన్ ట్యాపింగ్, ఈ ఫోన్ ట్యాపింగ్ మీద ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఈనాడు యావత్ తెలంగాణ ప్రజలు దాన్ని ప్రతి అంశాన్ని గమనిస్తున్నారు. ఈ వేదిక మీద ఉన్న మా అందరి ఫోన్లు ఆనాడు ట్యాపింగ్ చేశారు. మా అందరి ఫోన్లే కాదు, నా దగ్గర పనిచేసే డ్రైవర్ల కింద ఉండే వాళ్ళ నెంబర్లు కూడా ట్యాప్ చేశారు. చేసి ఒక్క మాదే కాదు, ప్రజలందరూ సీక్రెట్ అనుకునే ప్రతి దాన్ని దోచుకున్నారు. మీరు దోచుకొని దాంట్లో ఆర్థిక లబ్ధి ఎలా పొందాలనో, రాజకీయ లబ్ధి ఎలా పొందాలనో మీరు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అలా కాదు, ఇందిరమ్మ రాజ్యం అంటే అలా కాదు. మాట్లాడటానికి ముందు, కరువుకి కాంగ్రెస్కి అంటగట్టడానికి ముందు మీరు 10 సంవత్సరాలలో ఎలగబెట్టింది ఏంటో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని తెలుపుతూ, ఈ సభ ఏదైతే ఉందో తెలంగాణ జనజాతర 6వ తారీఖు 4 గంటలకు జరిగే ఈ సభ యావత్ తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ని దీవించిన వాళ్ళు, దీవించాలి అనుకునే వాళ్ళు లక్షలాది మందిగా వచ్చి ఈ సభను జయప్రదం చేయాలని ఈ వేదిక ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.